నమస్తే, వెల్కమ్ టు D24 టీవీ న్యూస్. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సింహాద్రిపురం అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. సిడిపిఓ పూర్ణిమ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మి హాజరయ్యారు. 0 నుండి 3 సంవత్సరాల పిల్లలలో మెదడు అభివృద్ధికి పోషకాహారం అవసరమని ఆమె తెలిపారు. చిప్స్, నూడిల్స్, కూల్ డ్రింక్స్ నివారించాలని సూచించారు. అంగన్వాడీలో అందిస్తున్న బాలమృతాన్ని పిల్లలకు ఇవ్వాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వంటల ప్రదర్శనలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఆడపిల్ల పుట్టిన సందర్భంగా మొక్క నాటారు. గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాలపు రెడ్ పాపాయమ్మ, కాకిలేటి రాయుడు, కంద, సత్యనందం, నంది, బాలకృష్ణ, కాకిలేటి, బుజ్జి, కంద, జీయేశ్వరరావు, నంది రాజారావు, సూపర్వైజర్ సునీత, ఎంఎల్హెచ్పి, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్స్ పి గంగాదేవి, సిహెచ్ హైమావతి, డిలోవ కుమారి, బి భవాని, ఆశా వర్కర్, గ్రామ పెద్దలు, తల్లులు, పిల్లలు, పురుషులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. మనం కొట్టు మీద రోడ్డు మీద కనిపించే ఫుడ్ అంతా నానా చెత్త పిల్లలకు పెడుతున్నాం. తినొచ్చా? తినకూడదు. ఇక్కడ మనం టైం ఎంగేజ్ చేసుకోవటం కోసం పిల్లలు ఏడిస్తే వాడిని ఎక్కువ టైం మనం కేటాయించలేకపోతున్నాం. వాడికి ఏం చేస్తున్నాం? అన్నం తినిపించే దగ్గర నుంచి అన్నిటి నుంచి ఫోన్స్ అలవాటు చేస్తున్నాం. తల్లులు బిజీయే, తండ్రులు బిజీలే ఈ రోజుల్లో. మరి ఎవరితో కలుపుతాడు? చెప్పడానికి నాన్నమ్మలు ఉండట్లేదు ఇంట్లో. వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు, వీళ్ళు ఎక్కడో ఉంటున్నారు. బాగానే ఉంది ఇంతవరకు. మొన్నటి వరకు కూడా చిన్న చిన్న ఫ్యామిలీస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరి బడ్డు వాళ్ళకి లేదు. కానీ దాని కాన్సిక్వెన్సెస్ అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. పిల్లల ఎదుగుదలలో, పిల్లల పెంపకంలో వాళ్ళ పాత్ర చాలా కీలకం. గుర్తుపెట్టుకోండి. సరే, మీరు ఉద్యోగం కోసం ఎక్కడున్నా సరే కనీసం కూడా ఈ నవచేతన బుక్స్ ద్వారా ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చు అనేది మీకు తల్లులకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా అంగన్వాడీ దగ్గరికి వచ్చి ఒక అరగంట ఈ బుక్ చదవండి. లేకపోతే ఒక రోజు తీసుకెళ్ళండి. తీసుకొచ్చి మొన్నాడు మార్నింగ్ అంగన్వాడీ తీసేటప్పటికి ఇచ్చేయండి. ఇంట్రెస్ట్, మీ పిల్లల మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీరు అంతా వస్తారు, తీసుకుంటారని ఆశీర్వదించి కూడా వెళ్తాను. మీరు కంటిన్యూ చేయండి. అంటే అర్థం ఏంటి? ఇంట్లో మీరు అదే వండుకుంటారు, మీకు అది ఇష్టం. కానీ పిల్లలకి చిన్న వయసు నుంచి అన్ని రకాల ఆహారాలు అలవాటు చేయాలి. ఆ తర్వాత పెద్ద ఎదిగిన తర్వాత వాడు ఏదైతే తినేవ్వండి. కానీ ఏంటంటే ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళందరికీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారు వాళ్ళంతా కూడా. సో మీరందరూ కూడా ఇక్కడి నుంచి ఇప్పుడు పక్క నుంచి ఆవిడ చెప్తున్నారు ఏమని, అబ్బాయిలకే చెప్తున్నారు, అమ్మాయిలకి చెప్పట్లేదని. ఇంట్లో మొదటి గురువు ఎవరు? అమ్మ. అమ్మ చీర కట్టుకుని వంట చేస్తుంటే పిల్లలు ఏం చేస్తారు? ఒక టవల్ ఇలా చీరలో చుట్టుకుని వాళ్ళు కూడా వంట చేస్తారు, అవునా కదా? కాబట్టి మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇంట్లో చేసే ప్రతిదీ మేడం చెప్పారు, కాయగూరలు వలిచేటప్పుడు ఇది వలవని చెప్పండి. నా పేరు సంపద. మా బాబు మా పాప ఇక్కడ అంగన్వాడీ స్కూల్లో ఉంటారు. బాలామృతంలో చాలా పోషకాలు ఉన్నాయి. ఐరన్, కాల్షియం ఉన్నాయి. వేరుశనగపిండి, చక్కెర, శనగపిండి అన్నీ ఉన్నాయి. B12, B6 కూడా విటమిన్స్ ఉన్నాయి. మా బాబుకి 6 నెలల నుండి నా అన్నప్రాషన్ చేసిన కాడి నుంచి 1 స్పూన్ నుంచి నేను మా బాబుకి అలవాటు చేశాను. భోజనం పెట్టినా కూడా ఎప్పుడు పాలులో గోరువెచ్చని పాలు వేసి అందులో 1 స్పూను బాలామృతం చేసి 100 గ్రాములు బాలామృతం వేసి ఇస్తాను. మా బాబుకి ఇప్పుడు 2.5, 3 వచ్చే వరకు నేను మా బాబుకి బాలామృతం ఇవ్వడం అలవాటు చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఈనాటి పోషణ పక్వాడా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా అధికారి పిడి గారికి, అలాగే సిడిపిఓ గారికి, అంగన్వాడీ సూపర్వైజర్కి, పంచాయతీ సిబ్బందికి, ఇక్కడికి విచ్చేసిన సోదరిమణులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా నాకు తెలిసిన విషయాలు చాలా మేడం గారు చాలా పిల్లల పెంపకం, అలాగే మీ కేర్ ఎలా ఉండాలన్నది చాలా బాగా చెప్పారు. నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా నేను పడ్డ సమస్యలు కూడా మీతో షేర్ చేసుకుంటున్నాం. డెలివరీ అయ్యే టైంకి అమ్మాయికి కంపల్సరీ 13% అన్న బ్లడ్ ఉండాలి. ఈ బ్లడ్ ఎప్పుడైతే తక్కువగా ఉందో పుట్టిన పిల్లలు అనారోగ్యంగా ఉండడం, తర్వాత డెలివరీ టైంలో అమ్మాయికి ఇబ్బందులు రావడం జరుగుద్ది. ఈ బ్లడ్ పుట్టడానికి
ఐరన్ టాబ్లెట్స్ రూపంలో దొరికితే మనకు బెల్లం, వేరుశెనగ పిక్కలు, అలాగే కాల్షియం, ఖర్జూరం, ఇవన్నీ కూడా హెల్తీ ఫుడ్స్. మనకి మునగాకు, అలాగే